హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నాబతిల. ఆల్రెడీ మనం మెథడ్ 1 అండ్ మెథడ్ 2లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఇవి అలాగే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మెథడ్ 3 అండ్ మెథడ్ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఓన్లీ 1 మెథడ్ మాత్రమే ఉంది. ఈ 5 మెథడ్స్ మనం ప్రాపర్గా అప్లికేషన్ అనేది అప్లై చేయగలిగితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లోని చాలా ఈజీగా మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఈ 5 మెథడ్స్ నుంచి 1 మెథడ్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎక్కువ శాతం రావడం జరుగుతుంది. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని, అలాగే నానాజీ గొన్నాబతిల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుంటాం. మెథడ్ 3, టు ఎవాల్యూట్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a plus b cos x into dx. సెకండ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a plus b sin x into dx, where a, b are real numbers, b not equal to 0. డినామినేటర్లో ఉండేటువంటి ఫంక్షన్స్ మనకి సైన్ కానీ కాసులో కానీ ఉంటే, సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ ఉంటే, ఆ ఫంక్షన్ మొత్తాన్ని మనం ట్యాన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫార్ములా కన్వర్ట్ చేసి అప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో సైన్ 2x ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్, సైన్ 2xని మనం ట్యాన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫార్ములా 2 tan x by 1 plus tan square x అని. సైన్ 2x అయితే, సైన్ x అయితే 2 tan x by 2 by 1 plus tan square x by 2. సో cos 2x is equal to in terms of tan 1 minus tan square x by 1 plus tan square x. cos x is equal to 1 minus tan square x by 2 by 1 plus cos square x by 2. డినామినేటర్లో కాస్ సైన్ టర్మ్స్ ఉన్నా సరే మనం 2 టర్మ్స్ని కూడా ట్యాన్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫార్ములా కన్వర్ట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అలాగే మెథడ్ 4, ఎవాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f into dx, where a, b, c, d, e, f are real numbers, d not equal to 0, e not equal to 0. టోటల్ ఫంక్షన్ నోమినేటర్లోని డినోమినేటర్లోని సైన్ కాస్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటే మనకి వర్కింగ్ రూల్ a cos x plus b sin x plus c is equal to a into d by dx of denominator, d cos x plus e sin x plus f plus b into d cos x plus e sin x plus f plus c, or a cos x plus b sin x plus c means numerator. Numerator is equal to a into d by dx of d cos x plus e sin x plus f means denominator. a into d by dx of denominator plus b into denominator plus c. ఫర్ సపోజ్ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ రిమూవ్ అయిపోయి అనుకోండి, అంటే cf అనే ఫంక్షన్ కానీ లేకపోతే మనకి numerator is equal to a into d by dx of denominator plus b into denominator. ఫామ్లో రాసుకున్న తర్వాత టోటల్ ఫంక్షన్ని సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఆ ప్రాబ్లం అనేది ఇంటిగ్రేషన్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫార్ములా మీద మీకు 1 or 2 సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఓకే ప్రాబ్లం నెంబర్ 1, మెథడ్ 3లోని ప్రాబ్లం నెంబర్ 1. దిస్ ఇంటిగ్రల్ ఫార్ములా ఇస్ 1/a plus b cos x into dx ఫార్మ్. సో డినామినేటర్లో cos x ఫంక్షన్ ఉంటే మనం ట్యాన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో సొల్యూషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5 plus 4 cos x into dx, 4 cos x into dx. Put cos x is equal to 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. cos x అనే ఫంక్షన్ మనం ట్యాన్లో కన్వర్ట్ చేసాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5 plus 4 into cos x in ట్యాన్లో 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 into dx. So integration of LCM 1/5
5 into 1 plus tan square x by 2 plus 4 into 1 minus tan square x by 2 whole by 1 plus tan square x by 2 into dx. సో డినామినేటర్లో ఉండే వాల్యూ మనకి ఇంటర్చేంజ్ అయినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ tan square x by 2 by 5 into 1 5 plus 5 tan square x by 2 5 చేత 2 times ఇంటూ చేయాలి ప్లస్ 4 4 into minus 4 tan square x by 2 into dx. This implies 1 plus tan square x means secant square x by 2 dx. 1 plus tan square x means secant square x. 1 plus tan square x by 2 means secant square x by 2. So 5 plus 4 is 9. 5 tan square x by 2 లోంచి 4 tan square x subtract చేస్తే మనకి 1 tan square x by 2. That means tan square x by 2. This implies integration of secant square x by 2 dx by 3 whole square plus tan x by 2 whole square. Put tan x by 2 is equal to some constant t. Tan x by 2 is equal to some constant t. So differentiation apply cheyandi. Tan x differentiation is secant square x by 2 dx is equal to secant square x by 2 dx is secant square x by 2 dx. అలా x by 2 కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 1 by 2 1 by 2 is equal అవుతుంది రాస్తే మనకి 2 dt. ఇయర్ tan x by 2 కి మనకి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే secant square x by 2 x by 2 కి inner derivative of x by 2 is 1 by 2 into dx is equal to dt. So 1 by 2 is term and the divide is equal to the into. So secant square x by 2 dx is equal to 2 dt. So integration of secant square x by 2 dx means 2 dt by 3 whole square plus t square. T whole square plus 3 square. This implies here 2 is the constant. Integration of 1 by 3 whole square plus 3 square into dt. Integration of 1 by a square plus x square dx is equal to 1 by a into tan inverse x by a plus c. So formula convert cheste 2 So formula convert చేస్తే 2 into 1 by 3 tan inverse t by 3 plus c. So 2 by 3 tan inverse t means tan x by 2 tan x by 2 by 3 plus c. This is problem number 1. Thank you to all.